హైదరాబాద్కు చెందిన సురేష్కు ఒకరోజు లోన్ రికవరీ ఏజెంట్ నుంచి కాల్ వచ్చింది. మీరు తీసుకున్న లోన్ వెంటనే కట్టాలి, లేకపోతే యాక్షన్ తీసుకుంటాం అని అవతలి వ్యక్తి బెదిరించాడు. సురేష్ షాక్ అయ్యాడు. ఎందుకంటే తను అసలు ఎలాంటి లోను తీసుకోలేదు. కానీ డీప్గా ఎంక్వైరీ చేస్తే సురేష్ పాన్ కార్డును ఉపయోగించి వేరొకరు లోన్ తీసుకుని ఎగవేశారని తేలింది. ఇటీవల ఇలాంటి పాన్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి మీ పాన్ కార్డును కూడా ఎవరైనా దుర్వినియోగం చేశారా? మీకు తెలియకుండా మీ పేరు మీద ఏవైనా లోన్లు ఉన్నాయా? ఇది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసుకోవాలి. సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లాంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ కార్డుతో లింక్ అయిన ప్రతి లోన్, క్రెడిట్ కార్డ్ వివరాలను రికార్డ్ చేస్తాయి. వీటి అధికారిక వెబ్సైట్స్ నుంచి మీరు ఫ్రీగా మీ క్రెడిట్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ప్రస్తుతం పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా కూడా మీ పేరు, ఫోన్ నంబర్, పాన్ కార్డ్ వివరాలు ఇచ్చి నిమిషాల్లో క్రెడిట్ రిపోర్ట్ను ఉచితంగా చెక్ చేసుకోవచ్చు. మోసం జరిగితే ఏం చేయాలి? మీరు చెక్ చేసినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ ఒక్కసారిగా పడిపోయినా, లేదా మీకు సంబంధం లేని లోన్లు, క్రెడిట్ కార్డులు ఆ రిపోర్ట్లో కనిపిస్తే మీరు సైబర్ మోసానికి గురయ్యారని గుర్తించాలి. వెంటనే ఆ రిపోర్టును డౌన్లోడ్ చేసి ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకును సంప్రదించి కంప్లైంట్ చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా ఆర్బీఐ అంబుడ్స్మన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. అసలు ఇలాంటివి జరగకూడదు అంటే తెలియని వ్యక్తులకు, నకిలీ యాప్స్కు మీ పాన్ వివరాలను ఇవ్వకుండా మీరు ఏదైనా లోన్ కోసం అప్లై చేస్తే ఆ బ్యాంక్ లేదా యాప్ ఆర్బీఐ గుర్తింపు పొందిందా లేదా అనేది తెలుసుకోవాలి. ప్రతి 30 నుంచి 45 రోజులకు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి. అప్పుడే ఇలాంటి మోసాలను వీలైనంత త్వరగా గుర్తించవచ్చు.